హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి. చింతకాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దామండి. చింతకాయలను శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా కోసుకుని మనం దంచుకోవాలండి. ఇది 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు వేసానండి నేను. అలాగే కొంచెం చింతకాయలు కూడా, పులుపుకి సరిపడా చింతకాయలు కూడా నేనైతే వేసుకుంటున్నాను. దీన్ని మనం బాగా దంచుకోవాలండి. కచ్చాబచ్చాగా దంచుకోవాలి. బాగా మెత్తటి పేస్ట్లా ఏమీ అవసరం లేదండి. కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచితేనే ఈ కూరకి టేస్ట్ బాగుంటుందండి. మెత్తగా పేస్ట్లా ఉంటే అంతగా బాగోదు. ఇప్పుడు ఈ కూరని మనం ఎలా ఉండాలో చూద్దాం. పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ఈ మెత్తటి పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాం. అందులో ఆ పక్కనే రొయ్యలు కూడా ఉన్నాయి కదండి. అందులోనే పసుపు, కొద్దిగా అంటే కారానికి సరిపడా కారం వేసుకోవాలండి. నేను పచ్చిమిరపకాయలు ఇందులో వేసాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా మనం వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపి 2 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలండి. నేనైతే బాగా కలుపుతున్నాను. ఈ విధంగానే కలుపుకోండి. గరిటె అది పెట్టి కలిపితే సరిగా కలదండి. అలా కూడా కలుపుకోవచ్చు, కానీ ఈ చేతితో అయితేనే బాగా కలుస్తుంది. నేనైతే చేతితోనే కలుపుతున్నాను. మీరు ఇలాగే కలుపుకోండి. అలాగే పక్కన పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె వేసి, నూనె మరిగాక ఈ కలిపి పెట్టుకున్న ఈ కూరని అయితే అందులో వేసుకోవాలండి. కాదంటే నేను ఈ బాండి పెట్టి నూనె వేసేదాన్ని వీడియో నేను అది స్కిప్ అయిందండి. అది నేను తీయలేదు. అదొకటే సరిగ్గా చూసుకోండి. ఈ మూకుడు పెట్టి అందులో నూనె వేసి అది మరిగినాక ఈ కలిపి పెట్టుకున్న కూరనేసి ఇలా మగ్గించుకోవాలండి. ఇలా చిన్న మంట మీదే మగ్గాలండి. ఇది తొందరగా అవుతుంది అంటే కుదరదండి. ఇది మనం హడావిడిగా ఉన్నప్పుడు వండే కూర కదండి. ఇది సాఫీగా ఉన్న టైంలోనే మనం వండుకోవాలి. ఇది చిన్న మంట మీద బాగా ఉడకాలండి. ఈ ఉడికిన తర్వాత ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో ఈ కూరని. ఇది బాగా దాకా మాడినట్టుగానే ఉండాలండి. అడుగు మాడినట్టుగా ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూడండి, అలాగే అడుగు మాడినట్టుగానే ఉంది కదా. ఈ కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ కూర అయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే మీరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.